నిన్న గోపాల్ నగర్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనం అనేది నిర్వహించడం జరిగింది. అయితే 5 గంటలకని సభను 8:30కి మొదలుపెట్టారు. మరి గుర్రం మీద ఎక్స్ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ని ఎందుకు ఊరేగించారో అర్థం కాలేదు. దాదాపు 100 అవుట్లు కాల్చి ఒక భారీగా పూలతో తీసుకెళ్లారు. నేను అడుగుతా ఉన్నా మా యాదవ సోదరుల్ని, అది మంచి వేదిక, మీరు ఎందుకు నిలదీయలేదు? 2014 ముందు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది దామచర్ల జనార్దన్. మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2019లో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2014-19 మధ్యలో అతను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇందాక మన శంకరన్న చెప్పినట్టు చివరి దశలో ఒక మంచి స్థాయి గల నాయకుడిని తీసుకెళ్ళి గ్రంథాలయంలో కూర్చోబెట్టావు. అది కూడా ఎప్పుడు వివాదాలే. మరి నువ్వు యాదవులకు చేసిన మేలేంది? గోపాల్ నగర్లో కాళికమ్మవారి గుడి నుంచి శ్రీనివాస థియేటర్ దాకా సగం రోడ్డు వేసావు. నీ పుణ్యాన దాదాపు ఒక 10-20 మంది పడ్డారు. మా వాసనకు మొరపెట్టుకున్న తర్వాత మా గవర్నమెంట్లో అది కంప్లీట్ చేయడం జరిగింది. మరి నువ్వు అభివృద్ధి అని గుండెలు బాదుకుంటున్నావు. నువ్వు కంపాలెంలో తూర్పాలెంలో 6 ముక్కలుగా సిమెంట్ రోడ్డు వేసావు. ఇప్పటికీ దుమ్ము ధూళితోటి నీ సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం, 2014-19లో ఈ నియోజకవర్గం నువ్వు ఎంత నిధులు తెచ్చావో ఒక లిస్టు చెప్పండి, మేము చెప్తాం. 2019-24 మా వాసన్న ఎన్ని నిధులు తెచ్చాడు, ఎంత అభివృద్ధి చేశాడని. మరొకటి, ప్రణయ్ బాబుని సైకో అంటున్నావు. నువ్వు ఆ అబ్బాయిని చూస్తే ఉచ్చబోసుకుంటున్నావు. ప్రతి డివిజన్లో ఆ అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతి ఒక్కళ్ళకి 3,000 డబ్బులు ఇచ్చి, చేర్చిన వాళ్ళకి 10,000, 20,000 డబ్బులు ఇచ్చి కండవలు వేస్తూ ఉండవు. వాళ్ళు ఎక్కడ, మా పార్టీలు ఎక్కడ మేము చూడలా. ఇంకొకటి, నీ కుటిల యత్నం ఏంటంటే నీకు ఎట్లా యాదవ్ సహకరించారని మా సోదరులు ఒక 2-3 రెచ్చగొట్టి వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్